హాయ్ స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్లో మనం క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ టాపిక్ చూసాం నాన్న. సో దానిలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒక డెఫినేషన్ యాజ్ వెల్ యాజ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ డెఫినేషన్. సో కన్సిడరేషన్స్ ఒక 5 కన్సిడరేషన్స్ చూసాం. సో దట్ ఈజ్ మేబీ నేచర్ ఆఫ్ ది బిజినెస్, పర్పస్ ఆఫ్ ది బిజినెస్ చూసాం కదా నాన్న. ఇంకా చాలా ఎఫెక్ట్ ఆఫ్ రెవెన్యూ జనరేటింగ్ కెపాసిటీ, అలాగే మెటీరియాలిటీ. సో ఇవన్నీ మనం కన్సిడరేషన్స్ అన్ని చూసి క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ యొక్క డెఫినేషన్ని లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. సో నౌ జస్ట్ బ్రీఫ్ ఒకసారి మళ్ళీ మనం వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఒకసారి చూసి వాటి మీద మనం ఒక 2 ఇల్లిస్ట్రేషన్స్ని ఇన్స్టిట్యూట్ ఐసిఐ స్టడీ మెటీరియల్ ఉన్నటువంటి ఇల్లిస్ట్రేషన్స్ని డిస్కస్ చేద్దాం. ఆఫ్టర్ దట్ విల్ గో టు ది నెక్స్ట్ టాపిక్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ రిసీట్స్. రైట్. సో బిఫోర్ దట్, సో లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినటువంటి ఎక్స్పెండిచర్ 2 కేటగిరీస్ నాన్న. ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, సెకండ్ వన్ ఈజ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, సెకండ్ వన్ ఈజ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో దీనిలో సో జస్ట్ ట్రై టు ఐడెంటిఫై. లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మనం డెఫినేషన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా చూసాం. సో ఇప్పుడు మనం వీటిలో ఐడెంటిఫై చేద్దాం నన్ను. సో హౌ టు ఐడెంటిఫై ది ఎక్స్పెండిచర్ వెదర్ ఇట్ ఈజ్ క్యాపిటల్ ఆర్ వెదర్ ఇట్ ఈజ్ రెవెన్యూ అనేది మనం వెరిఫై చేద్దాం. రైట్. సో జనరల్గా కొన్ని ఫీచర్స్ ద్వారా వెరిఫై చేద్దాం. లైక్ వాట్ ఆర్ ఆల్ ది ఫీచర్స్. సో ఎలా ఉండే ఛాన్స్ ఉంది జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ అన్న ఫీచర్స్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రైట్. సో దీనిలో ఎనీ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఫర్ increase in revenue generating capacity. ఒక్కొక్క పాయింట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం నాన్న. ఫస్ట్ వన్, సో ఇక్కడ పెట్టినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే దాని వాడు చెప్తున్న ఫస్ట్ పాయింట్ అన్న ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూ జనరేటింగ్ కెపాసిటీ. సో మనం ఖర్చు పెడుతున్నాం, దానివల్ల మన రెవెన్యూ జనరేటింగ్ కెపాసిటీ పెరుగుతూ ఉంటే కనుక దెన్ ద ఎక్స్పెండిచర్ ఇస్ నోన్ యాజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో మరి అదే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయితే it will maintain the revenue generating capacity. సో లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ ఇది డిస్కస్ చేసాం. సో ఒక ఎక్స్పెండిచర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా థియేటర్ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సినిమా థియేటర్ మీద ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టాం నాన్న. సో అదే మెయింటెనెన్స్, అదే రెవెన్యూ జనరేట్ అయ్యేలాగా నేను మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెడితే కనుక, సో అంటే రెవెన్యూని మెయింటైన్ చేయడానికి నేను ఖర్చు పెడితే దట్ ఈస్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఒకవేళ నేను కానీ పెట్టినటువంటి ఖర్చు మన రెవెన్యూ జనరేటింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తే, పెంచితే కనుక ఎస్ డెఫినెట్గా అదేనన్నది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్, సో దీని నేచర్ అనేది ఇర్రెగ్యులర్. సో రెగ్యులర్గా జరగదని ఎక్స్పెండిచర్ వన్ టైం ఎక్స్పెండిచర్. సో కెన్ సే వన్ టైం, జనరల్లీ వన్ టైం ఎక్స్పెండిచర్ ఉంటుందని. అదే ఒకవేళ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయితే కనుక మనం ఎలా చెప్పొచ్చు దాన్ని, ఇట్ ఈజ్ రెగ్యులర్ ఎక్స్పెండిచర్. లైక్ శాలరీ, రెంట్, ఇవన్నీ కూడా ఏంటన్నవి రెగ్యులర్ థింగ్స్, రెగ్యులర్గా ఖర్చు అవుతూ ఉంటాయి. సో ఆర్గనైజేషన్కి రెగ్యులర్ ఎక్స్పెండిచర్ ఉంటే కనుక దాన్ని మనం జనరల్గా చెప్పచ్చు ఏమని క్యాపిటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని మనం చెప్పచ్చు. రైట్. ఇన్ ద సేమ్ వే ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ till put to use of the asset is also capitalized. సో ఇక్కడ మనకు అలాంటి కాన్సెప్ట్ ఏమీ ఉండదు. సో ఏంటి సార్ ఇది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషనరీ ఉంది నాన్న. ఒక మిషనరీ పర్చేజ్ చేశాను అనుకున్నాను అంటే ఒక మిషనరీ నేను కొన్నానంటే కనుక ఆ ఖర్చుని మనం జనరల్గా ఎలా డీల్ చేస్తాం? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. బికాజ్ ఇట్ విల్ క్రియేట్ ది ఎర్నింగ్ కెపాసిటీ యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఏ మోర్ దాన్ 1 అకౌంటింగ్ పీరియడ్. ఇప్పుడు మనం వెంటనే దాన్ని ఏమంటాం? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటాం. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆ మిషనరీని ఇన్స్టాల్ చేయడానికి లైక్ లేబర్, రైట్, ల్యాండ్ని మనం కొంచెం నీట్గా సెట్ చేసి ల్యాండ్ ఎక్స్పెండిచర్ అంతా కూడా ల్యాండ్ అంతా కూడా ఫిట్ చేసి లేబర్ ఖర్చును ఉపయోగించి మిషనరీని ఫిట్ చేసేలాగంటే లైక్ భూమికి ఫిట్ అయ్యి ఉండేలాగా మనం దాన్ని ఇన్స్టాలేషన్ చేసాం, ఎరెక్షన్ అండ్ ఇన్స్టాలేషన్. మరి ఎరెక్షన్ అండ్ ఇన్స్టాలేషన్కి కూడా ఖర్చు అయింది దాన్ని. ఎరెక్షన్ ఎక్స్పెండిచర్, ఇన్స్టాలేషన్ ఎక్స్పెండిచర్ 10,000 ఖర్చు అయింది. మరి ఇప్పుడు ఆ మిషనరీని కదలకుండా ఫిట్గా ఉంచడం కోసం సమ్ ఇన్స్టాలేషన్ ఎక్స్పెండిచర్ నేను ఖర్చు పెడితే మరి ఇప్పుడు దీన్ని ఏమనాలి? ఈజ్ ఇట్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్ ఈజ్ ఇట్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్? సో అంటే కనుక నేను ఏం చెప్తున్నాను, ఎక్స్పెండిచర్ ఇంకా టిల్ పుట్ టు యూజ్ అసెట్ని యూజ్ చేయడానికన్నా ముందు
ఏ ఎక్స్పెండిచర్ అయినా ఖర్చు పెట్టు, దట్ ఈజ్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మిషనరీ ఇన్స్టలేషన్, ఒక బైక్ పర్చేజ్ చేశాను, బైక్ ఓవర్ హాలింగ్ ఎక్స్పెన్సెస్, అర్థమవుతున్నా. ఒక ల్యాండ్, ఒక అసెట్ కన్స్ట్రక్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా క్లీన్ చేసి, లైక్ మొక్కలు, చాలా చెట్లు మొక్కలన్నీ వచ్చేసాయి నాన్న, ఆ మొక్కలన్నింటినీ క్లీన్ చేసేసి నీట్గా ల్యాండ్ అంతటిని చదువు చేసేసి ఫిల్లింగ్ చేసేసి ఆ తర్వాత నేను బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేస్తాను. ఇప్పుడు బిల్డింగ్ కాస్ట్ ఏంటి అని అడిగితే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఒకటే చెప్తామా? లేదు, మనం ఏదైతే ఎలక్షన్ చేసామో ఫిల్లింగ్ చేసామో ఇదంతా కూడా ఏంటన్నా ల్యాండ్ కాస్ట్, బిల్డింగ్ కాస్ట్. సో బిల్డింగ్ని పుట్టి యూజ్ వరకు నువ్వు ఎంతైతే కన్స్ట్రక్షన్ కోసం ఖర్చు పెట్టావో, ఎలక్షన్ కోసం ఖర్చు పెట్టావో, ఇన్స్టలేషన్ కోసం ఖర్చు పెట్టావో, ఆల్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బిఫోర్ పుట్ టు యూజ్ ఆఫ్ ది అసెట్ ఈజ్ టు బీ క్యాపిటలైజ్డ్. క్యాపిటలైజ్డ్ మీన్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రైట్. నెక్స్ట్ ఇంకా బెనిఫిట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ 1 year. సో మోర్ దాన్ 1 year బెనిఫిట్ కానీ ఉంటే జనరలీ ద నేచర్ ఈజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇదేంటన్నది విత్ ఇన్ ఏ పీరియడ్, విత్ ఇన్ ఏ ఇయర్. సో విత్ ఇన్ ఏ ఇయర్లోనే ద ఎక్స్పెండిచర్ యొక్క బెనిఫిట్ అనేది క్లోజ్ అయిపోతే దాని ఇట్ ఈస్ కాల్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇవి బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫీచర్స్. ఈ ఫీచర్స్ ద్వారా మనం ఒక ఎక్స్పెండిచర్ని అది క్యాపిటల్ ఎక్స్పెండిచరా లేదా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది మనం డిసైడ్ చేయొచ్చు, రైట్. So now let us discuss about some examples, some illustrations, right now. So illustrations కొన్ని మనం డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాక్టికల్ క్వశ్చన్స్ అనేవి ఛాన్స్ ఉన్నాయి. సో ICAI స్టడీ మెటీరియల్లో నుంచి మనం ఇల్లుస్ట్రేషన్స్ చూద్దాం నాన్న. దట్ ఈస్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 1 డిస్కస్ చేద్దాం. సో అందరూ కూడా ఒకసారి జాగ్రత్తగా మీ దగ్గర ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ స్టడీ మెటీరియల్ దగ్గర పెట్టుకోండి. సో దానిలోంచి చూద్దాం నాన్న. సో నేను ఒక్కొక్క పాయింట్ చదువుతాను, సో దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్, పాయింట్ నెంబర్ 1, స్టేట్ విత్ రీజన్స్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పండి నాన్న. సో మనకు ట్రూ ఆర్ ఫాల్స్ మీద కన్నా కాన్సన్ట్రేషన్, లాజిక్ అర్థం కావాలి, ఆ లాజిక్ గురించి ఆలోచించండి. ఫస్ట్ పాయింట్, ఓవర్హాల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఏ సెకండ్ హ్యాండ్ మిషనరీ. అటు చెప్తున్నటువంటి ఫస్ట్ పాయింట్ అన్న ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 1లో ఉన్నటువంటి పాయింట్ నెంబర్ 1, ఓవర్హాల్ ఎక్స్పెన్సెస్, ఓవర్ ఆయిలింగ్ ఎక్స్పెన్సెస్, ఓవరాల్ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్, రైట్, ఆఫ్ సెకండ్ హ్యాండ్ మిషనరీ. సెకండ్ హ్యాండ్ మిషనరీ, ఒక మిషన్, సెకండ్ హ్యాండ్ మిషన్ నేను పర్చేజ్ చేశాను. దాన్ని యూజ్ చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ కొన్ని వెంటనే సెకండ్ హ్యాండ్ మిషనరీ అయితే ఇమీడియట్గా దాని యూసేజ్ ఉండదు దాన్ని, ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కదా. సో దాన్ని ముందు పర్ఫెక్ట్ కండిషన్లోకి తీసుకురావాలి. సో పర్ఫెక్ట్ కండిషన్లోకి తీసుకురావడానికి నేను ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టాను, రైట్. సో ఇప్పుడు దీన్ని ఎలా ట్రీట్ చేయాలి? ఈజ్ ఇట్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆర్ ఈజ్ ఇట్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్? ఇది క్వశ్చన్, రైట్. వాడు అడుగుతున్న క్వశ్చన్ ఆ రెవెన్యూ అని చెప్తున్నాడు, వాడు చెప్తున్నాడు పాయింట్ ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అన్నాడు. సో ఈజ్ ఇట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్? ఫస్ట్ క్వశ్చన్, సార్ ఇది సెకండ్ హ్యాండ్ మిషనరీ, న్యూ మిషనరీ కాదు. అసలు న్యూ మిషనరీయే కొంటేనే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, సెకండ్ హ్యాండ్ కొంటే కాదు అని నేను ఎప్పుడైనా చెప్పానా? సో అలా ఏమీ లేదు. సో అది సెకండ్ హ్యాండ్ మిషనరీ కావచ్చు, ఫస్ట్ మిషనరీ కావచ్చు, న్యూ మిషనరీ కావచ్చు, వాట్ ఇట్ మేబీ. ఒక మిషనరీ పర్చేజ్ చేసినప్పుడు దాని బిఫోర్ పుట్ టు యూజ్ ఎనీ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఇట్ ఈజ్ ఏ క్యాపిటల్, క్యాపిటల్ నేచర్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో అది ఇచ్చిన ఆన్సర్ రెవెన్యూ అని ఇచ్చాను. సో ఆన్సర్ ఏమని చెప్పాలి? ఫాల్స్. సో ఎనీ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బిఫోర్ పుట్ టు యూజ్ ఆఫ్ ది అసెట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ capital expenditure, right. Second point, first point answer false none, ఎందుకని వాడు ఏమన్నాడు? రెవెన్యూ అన్నాడు, రాంగ్. ఇదేంటిది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రైట్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, మనీ స్పెంట్ టు రెడ్యూస్ వర్కింగ్ ఎక్స్పెన్సెస్. మనీ స్పెంట్ టు reduce working expenses, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నేను ఖర్చు పెట్టాను, మనీ స్పెండ్ చేశాను, ఖర్చు పెట్టాను, ఓకే. ఆ ఖర్చు గురించి వాళ్ళు అడుగుతున్నాడు. మనం పెట్టిన ఖర్చు దేనికోసం అంట? టు రెడ్యూస్ ది వర్కింగ్ ఎక్స్పెన్సెస్. సో రెగ్యులర్గా అయ్యేటువంటి ఎక్స్పెండిచర్ని తగ్గించడానికి నేను ఏదో టెక్నిక్ వాడాను. సో ఒక ఎక్స్పెండిచర్ని తగ్గించాలంటే సమ్ టెక్నిక్ ఏదో వాడాలి కదా.
ఊరికినే ఏ రెగ్యులర్ ఎక్స్పెండిచర్ తగ్గదు కదా. సమ్ స్టాండర్డ్ ఫిక్స్ చేసి ఆ ఎక్స్పెండిచర్ నేను ఏం చేశాను, తగ్గించాను. అంటే సమ్ ఇన్నోవేషన్ ఏదో నేను చేశాను. ఇట్ ఈస్ కాల్డ్ ఇంటాంజిబుల్. సో నేను ఏదో ఒక ఇంటాంజిబుల్ ఇన్వెస్ట్మెంట్, ఇన్నోవేటివ్ వర్క్ ద్వారా నేను ఎక్స్పెండిచర్ ఏం చేశాను, తగ్గించాను. ఒక ఎక్స్పెండిచర్ తగ్గితే ఆటోమేటిక్గా ఎర్నింగ్ ఏమవుతుంది, పెరుగుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఒక వర్కింగ్ ఎక్స్పెండిచర్ తగ్గితే ఆటోమేటిక్గా ఎర్నింగ్ ఏమవుతుంది, పెరుగుతుంది. 100 రూపీస్ రెవెన్యూ, 50 రూపీస్ ఎక్స్పెండిచర్. సో నా ప్రాఫిట్ 50. ఒకవేళ 50 ఎక్స్పెండిచర్ కాకుండా నేను దాన్ని తగ్గించాను అనుకో, లైక్ 40 అయింది అనుకో. సో 100 - 40 నా ఇన్కమ్ ఎంత, 60. అంటే నా ఎర్నింగ్ ఏమైంది, పెరిగింది. సో ఒక రెడ్యూసింగ్ ద వర్కింగ్ ఎక్స్పెండిచర్, ఒక వర్కింగ్ ఎక్స్పెండిచర్ రెడ్యూస్ చేయడం కోసం సమ్ ఇన్నోవేషన్ ఏదో తీసుకొచ్చాం, ఇంటాంజిబుల్ అసెట్ ఏదో క్రియేట్ చేసాం. సో దెన్ ద ఎక్స్పెండిచర్ ఈజ్ నోన్ యాజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఎలా ఏంటి బేస్ ఏంటిది? సో reducing working expense means it increase the earning capacity. So once any expenditure incurred to increase the earning capacity, it is called capital expenditure. It is not a revenue expenditure. Right? This is the point number 2 nana. Point number 3. So point number 2 అర్థమవుతుందా నాన్న? సో అందరికి వాళ్ళు ఏం చెప్తున్నారు క్వశ్చన్లో, మనీ స్పెండ్ టు రెడ్యూస్ ది వర్కింగ్ ఎక్స్పెండిచర్ ఇస్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అన్నాను. సో రాంగ్. సో ఇట్ ఈస్ నాట్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. థర్డ్ వన్, లీగల్ ఫీ టు అక్వైర్ ది ప్రాపర్టీ ఈజ్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటున్నాను. ఎస్, డైరెక్ట్ క్వశ్చన్. ఒక అసెట్ కొనడం కోసం లీగల్ ఫీ పే చేసామంట. నేను ముందే చెప్పా, ఎనీ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బిఫోర్ పుట్ టు యూస్. ఆ అసెట్ని పుట్ టు యూజ్లోకి తీసుకురావడానికి నువ్వు ఏ ఖర్చు అయినా పెట్టావు, దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో పాయింట్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్, ట్రూ. పాయింట్ నెంబర్ 4, అమౌంట్ స్పెంట్ యాజ్ లాయర్స్ ఫీ. లాయర్కి ఫీజు పే చేసాం టు డిఫెండ్ ఏ సూట్ క్లెయిమింగ్ దట్ ద firm's factory site belong to the plaintiff land is a capital expenditure. సో చెప్తున్న పాయింట్ నాన్న, మనల్ని డిఫెండ్ చేసుకుంటున్నాను నాన్న. ఒక లాయర్కి ఫీజు పే చేస్తాం ఎందుకంట, టు డిఫెండ్ ఎ సూట్ క్లెయిమింగ్ దట్ ఫర్మ్స్ ఫ్యాక్టరీ సైట్ బిలాంగింగ్ టు ది ప్లెయింటిఫ్. అంటే నాన్న కోర్టులో కేసు వేసిన వాడు ప్లెయింటిఫ్ నాన్న. సో ఒక ల్యాండ్ ఉందంట, ఫ్యాక్టరీ సైట్ ఉందంట. వాడు చెప్తున్న పాయింట్ నాన్న, ఫ్యాక్టరీ సైట్ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నాను వాడు. ఈ సైట్ మీద ఎవరో సమ్ కేసు వేశారు, ఈ సైట్ మీది కాదు మాది అని కేసేశారు. బట్ ఆర్గనైజేషన్ సైట్ ఇది, ఇది ఎవరిదైనా ఎంటిటీ సైట్, ఇది బిజినెస్ యొక్క సైట్. ఇది ప్రూవ్ చేసుకోవడం కోసం, కోర్టులో ప్రూవ్ చేసుకోవడం కోసం లాయర్కి ఫీజు పే చేసామంట, లాయర్ ఫీ. ఇప్పుడు ఈ లాయర్ ఫీ ఏదైతే ఉందో, ఈ సైట్ నాదే, ఆర్గనైజేషన్దే అని ప్రూవ్ చేయడం కోసం లాయర్కి ఫీజు వేసి కోర్టులో కేసు వాదిస్తున్నాం అనమాట. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నా అంటే, ఈ లాయర్ ఫీజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని అడుగుతున్నాను. ఫస్ట్ క్వశ్చన్, ఫ్యాక్టరీ సైట్ నాదే అని ప్రూవ్ చేసుకోవడానికి నేను కేసు వాదిస్తాను, అక్కడ లాయర్ ఫీ పే చేస్తాను. అంటే అది ఆల్రెడీ నేను కొన్నాను, ఇప్పుడు కొత్తగా కొంటుంది కాదు. సో ఎగ్జిస్టింగ్ అసెట్ మీద నేను ఏదైనా కొత్తగా ఖర్చు పెట్టాను అనుకున్నాను, లాయర్ ఫీ పే చేసినంత మాత్రాన ఈ ఫ్యాక్టరీ సైట్ యొక్క ఎర్నింగ్ కెపాసిటీ పెరుగుతుందా? లేదు కదా. సో కాబట్టి ఇప్పుడు ఈ సైట్ యొక్క ఎక్స్పెండిచర్ లాయర్ ఫీ పే చేయడాన్ని, అంటే ఇట్ జస్ట్ మెయింటైన్ ది కెపాసిటీ. సో ఇప్పుడు నేను ఇది లాయర్ ఫీ పే చేస్తే ఈ సైట్ నాదైపోద్ది. నాదైతే నా యొక్క రెగ్యులర్ రెవెన్యూ ఏమవుతుంది, మెయింటైన్ అవుతుంది. రెగ్యులర్ రెవెన్యూ ఏమి ఇంక్రీజ్ అయితే అవ్వదు. సో మెయింటైన్ అవుతుంది కాబట్టి దాని ఇట్ ఈస్ కాల్డ్ మెయింటైన్ అవుతుంది కాబట్టి దీని ఏమన్నా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనాలి, దీనికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనకూడదు. కానీ వాడు చెప్తున్న పాయింట్ ఏంటి, పాయింట్ నెంబర్ 4, ఇట్స్ క్యాపిటల్ అన్నాను. సో దిస్ ఈజ్ ఏ రాంగ్ ఆన్సర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదు, ఫాల్స్ ద ఆప్షన్. సో ఆన్సర్ ఫర్ ది 4th పాయింట్ ఈస్ ఫాల్స్. రైట్. సో నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5, అమౌంట్ స్పెంట్ ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్ ది వార్న్ అవుట్ పార్ట్ ఆఫ్ ది మిషన్ ఈజ్ ఎ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అదే ఒక మిషనరీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఒక ఏసీ ఉంది, ఏసీలో ఒక పార్ట్ పోయింది, నేను దాన్ని రీప్లేస్ చేశాను అన్న. సో ఒక పార్ట్ పోయింది, దాన్ని నేను రీప్లేస్ చేస్తే ఈజ్ ఇట్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే, ఆ పార్ట్ రీప్లేస్ చేయడం వల్ల ఏసీ మళ్ళీ మామూలుగా మెయింటైన్ అవుతుంది. లేదా ఒక మిషనరీలో ఒక పార్ట్ పాడైపోతే ఆ పార్ట్ని రీప్లేస్ చేస్తే ఆ మిషనరీ మళ్ళీ రెగ్యులర్ పొజిషన్లోకి వస్తుంది తప్ప ఇంక్రీజ్ అయితే ఎర్నింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అయితే అవ్వదు. సో ఇంక్రీజ్ అవ్వదు కాబట్టి దాన్ని ఏమన్నా ఇప్పుడు మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనకూడదు. సో పాయింట్ నెంబర్ 5 ఆన్సర్ ఈజ్ ఫాల్స్. బికాజ్ వాడు చెప్తుంది ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నాడు, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇట్ ఈస్ నాట్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇట్ ఈస్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్. రైట్. పాయింట్ నెంబర్ 6, ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఆన్ ది రిపేర్స్ అండ్ వైట్ వాషింగ్ ఆఫ్ ది ఫస్ట్ టైమ్ ఆన్ పర్చేస్ ఆఫ్ అన్ ఓల్డ్ బిల్డింగ్ ఆర్ న్యూ బిల్డింగ్, ఫస్ట్ టైం అంటే బిఫోర్ పుట్ టు యూజ్, ఎనీ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఈజ్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇట్స్ నాట్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో వాడు చెప్తున్నాడు ఏంటన్నా, రెవెన్యూ అని అన్నాను. సో ఆన్సర్ ఈజ్ ఫాల్స్. ఫాల్స్ ఎందుకన్నా,
any expenditure incurred before put to use, whether it is a first hand machinery or second hand machinery, first time building or second hand building, so whatever it may be, any expenditure incurred before put to use is a capital expenditure, right? No? So kabatti option 6th point answer nana false nana, adi revenue ani ichadu vadu, it is a capital expenditure. Point number 7, expenses in connection with obtaining a license for running the cinema is a capital expenditure nana. So లైసెన్స్ అన్న, సినిమా రన్ చేయడానికి లైసెన్స్ కొంటే లైసెన్స్ ఇస్ ఏ మోర్ దెన్ 1 year లైఫ్, రైట్ అన్న. సినిమా రన్ చేయడానికి రెన్యూవల్ అనట్లే, రైట్ అన్న, రెన్యూవల్ అనట్లే, లైసెన్స్ పర్చేజ్ చేస్తున్నాం నాన్న. సో ఇది కాస్ట్ ఏంటన్న, మోర్ దెన్ 1 year బెనిఫిట్ మన రెవెన్యూ జనరేటింగ్ కెపాసిటీని పెంచుతుంది. సో ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ట్రూ, ద ఆన్సర్ ఈస్ ట్రూ. ఎక్స్పెన్సెస్ ఇన్ కనెక్షన్ విత్ అబ్టైనింగ్ ఏ లైసెన్స్, లైసెన్స్ కొత్తగా కొంటున్నాను, రైట్. సో ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ద ఆన్సర్ ఈస్ ట్రూ. Point number 8, amount spent for construction of the temporary huts which are necessary for construction of the cinema house and were demolished when the cinema house is ready is capital expenditure. So ఇప్పుడు ఒక పాయింట్ చెప్తున్నాను, పాయింట్ నెంబర్ 8ని ఒకసారి జాగ్రత్తగా వినండి, అబ్జర్వ్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పాయింట్ నెంబర్ 8. సో పాయింట్ నెంబర్ 8లో ఏమంటున్నానంటే, ఒక సైట్ ఉంది నాన్న, ఈ సైట్లో నేను సినిమా థియేటర్ ప్లాన్ చేస్తాను, ఓకేనా, ఒక సినిమా థియేటర్ కట్టాలి. సో ఇదంతా పార్కింగ్ ఏరియా, రైట్, పార్కింగ్ ఏరియా, అలాగే ఇక్కడ థియేటర్ నాన్న, థియేటర్, స్క్రీన్, రైట్, సీటింగ్, రైట్, ఏసీ, ఇలా అన్నీ మనం థియేటర్ కన్స్ట్రక్ట్ చేయాలి. అయితే థియేటర్ కన్స్ట్రక్ట్ చేయడం కోసం వాడు చెప్తున్న పాయింట్, అమౌంట్ స్పెండ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది టెంపరీ హట్స్. సో ప్రస్తుతానికి కూడా చిన్న చిన్న హట్స్, టెంపరీ హట్స్ కన్స్ట్రక్ట్ చేశాడు అన్నాను. సార్ ఎందుకు సార్ హట్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు? ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేయడానికి మెటీరియల్ స్టోర్ చేయడానికి కానీ, లేదా వాచ్మెన్ కోసం కానీ, సో సమ్ హట్స్ అనేవి క్రియేట్ చేశాడు, సమ్ షెడ్స్, సో సమ్ హట్స్. అయితే విచ్ ఆర్ నెససరీ, ఇది కంపల్సరీగా ఉండాలి కదా. ఇక్కడ మన కన్స్ట్రక్షన్కి ఉపయోగించే ప్రతి మెటీరియల్ ఎక్కడ స్టోర్ చేస్తాం, లేదంటే అక్కడి నుంచి ప్రతిసారి తెచ్చుకుని మనం ఇక్కడ పెట్టుకుంటే పాడైపోయే అవకాశం ఉంటుంది. దాన్ని స్టోర్ చేయడానికి ఒక హట్ కావాలి, ఒక ప్లేస్ కావాలి, ఒక గుడౌన్ కావాలి. సో చిన్న చిన్న గుడౌన్స్ కూడా కన్స్ట్రక్ట్ చేశాను. ఇదంతా దేనికోసం కన్స్ట్రక్ట్ చేశాను? సినిమా థియేటర్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం నేను ఇది క్రియేట్ చేశాను. వాడేమన్నాడు, ఇట్ ఈజ్ నెససరీ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది సినిమా హౌస్. ఎస్, కన్ఫర్మ్గా ఇట్ ఈజ్ నెససరీ అండ్ వర్ డిమాలిష్డ్. సో కన్స్ట్రక్షన్ అంతా అయిపోగానే దీన్ని తీసేసాను నేను, ఇంకా అవసరం లేదు కదా మరి. తీసేసి మొత్తం అంతా కూడా ఏం చేశాను, మళ్ళీ పార్కింగ్ ఏరియాలోకి తీసుకొచ్చేసాను. ఇప్పుడు క్వశ్చన్, ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి కానీ, దీన్ని డెమాలిష్ చేయడానికి కానీ ఖర్చులు అవుతాయి కదా. ఇవన్నీ కూడా ఈ సినిమా థియేటర్ కన్స్ట్రక్షన్ ఖర్చా లేదా ఈ సపరేట్ ఖర్చా అని క్వశ్చన్ అడిగితే, నో, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సినిమా థియేటర్ బికాజ్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బిఫోర్ పుట్ టు యూస్. ఈ సినిమా థియేటర్ని రన్నింగ్లో తీసుకోవాలంటే నేను హట్స్ని కన్స్ట్రక్ట్ చేయాలి, కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని డిమాలిష్ చేయాలి. సో ఇవన్నీ జరిగితేనే దెన్ ఇట్ ఇస్ కాల్డ్, ఏమంటున్నాను దాన్ని మనం అప్పుడు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నట్టు. సో ద ఆన్సర్ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్వశ్చన్లో వాడు ఇచ్చిన పాయింట్ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ద ఆన్సర్ ఈస్ ట్రూ. దిస్ ఈస్ ద ఇలిస్ట్రేషన్ నెంబర్ 1, రైట్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 కంప్లీట్ అయింది. నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు ఇలిస్ట్రేషన్ నెంబర్ 2. ఇలిస్ట్రేషన్ నెంబర్ 2. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 2లో 5 పాయింట్స్ ఉన్నాయి, డిస్కస్ చేద్దాము, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో 5 పాయింట్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. స్టేట్ విత్ రీజన్స్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్యాపిటల్ ఆర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇది వాళ్ళు అడుగుతున్నటువంటి పాయింట్. పాయింట్ నెంబర్ 1, ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఇన్ కనెక్షన్ విత్ అబ్టైనింగ్ ఏ లైసెన్స్ ఫర్ స్టార్టింగ్ ఏ ఫ్యాక్టరీ ఆఫ్ ₹10,000. ఇదన్నా వాళ్ళు చెప్తున్నాను నాన్న. సో ఒక లైసెన్స్ తీసుకున్న, అబ్టైనింగ్ ఏ లైసెన్స్, ఎందుకంటే అది ఫర్ స్టార్టింగ్ ఏ ఫ్యాక్టరీ. ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడానికి ఒక లైసెన్స్ని పర్చేజ్ చేస్తే ఆ ఎక్స్పెండిచర్ ఏంటని అడుగుతున్నాను నాన్న. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది ఫ్యాక్టరీ కదా నాన్న. సో లైసెన్స్ లేకుండా మన ఫ్యాక్టరీ రన్ చేయలేం కదా. సో బిఫోర్ పుట్ టు యూజ్ ఏ ఎక్స్పెండిచర్ ఎంకరేజ్ చేయదని ఏమనాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఆన్సర్ ఇస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఫస్ట్ పాయింట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. పాయింట్ నెంబర్ 2, ₹1,000 పెయిడ్ ఫర్ రిమూవల్ ఆఫ్ ఇన్వెంటరీ టు ఎ న్యూ సైట్. ఒక సైట్ నుంచి ఇంకో సైట్కి ఇన్వెంటరీని జస్ట్ షిఫ్ట్ చేసాం నాన్న. ఇన్వెంటరీని ఒక ప్లేస్లో బాగాలేదు, ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేసాం. సో క్వశ్చన్లో అక్కడ మెన్షన్ చేయాలి, అంటే లైక్ ఒక ఇన్వెంటరీ ఈ ప్లేస్ నుంచి తీసి వేరే ప్లేస్లో పెడితే నా ఎర్నింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుందని ఎక్కడని చెప్పాడా? చెప్పలేదు. అలా ఒకవేళ అలాగే చెప్పుంటే మనం డెఫినెట్గా మనం ఏమనుకోవచ్చు, అప్పుడు దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ పాయింట్ లాంటి క్లారిటీ ఏమీ లేదు. సో ₹1,000 పెయిడ్ ఫర్ రిమూవల్ ఆఫ్ ఇన్వెంటరీ. ఇన్వెంటరీ రిమూవ్ చేసి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లో పెట్టాడు. సో దెన్ ఇట్ ఈజ్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇట్స్ నాట్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్, రింగ్స్ అండ్ పిస్టన్స్ ఆఫ్ ఎన్ ఇంజిన్
ఒక ఇంజన్లో రింగ్స్ అండ్ పిస్టన్స్ అన్నాను వర్ చేంజ్ అట్ ఎ కాస్ట్ ఆఫ్ 5,000. ఒక 5,000 ఖర్చు పెట్టి ఒక ఇంజన్లో కొన్ని పార్ట్స్ రింగ్స్ అండ్ పిస్టన్స్ అనే పార్ట్స్ని రీప్లేస్ చేశాను నేను. సో రీప్లేస్మెంట్ చేస్తే మెయింటైన్ అవుతుంది కాబట్టి రెవెన్యూ ఎక్స్పెండిచర్. కానీ సెంటెన్స్ లాస్ట్ ఇంకొక వర్డ్ యాడ్ చేశాను. నన్ను ఏం యాడ్ చేశాడు? టు గెట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. అంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుతుందన్న. నన్ను ఎఫిషియన్సీ పెరిగితే ఎర్నింగ్ ఆటోమేటిక్గా ఏమవుతుంది? పెరుగుతుందన్న. సో ఎర్నింగ్ పెరిగితే ఎక్స్పెండిచర్ మనం ఇప్పుడు ఏమనాలి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్న. ఎందుకంటే ఒక మిషనరీలో ఒక పార్ట్ని తీసి కొత్త పార్ట్ వేసాను, అదే రెవెన్యూ మెయింటైన్ అయ్యి అలాగే ఉంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్. అలా కాదు, ఈ పార్ట్ని రీప్లేస్ చేయడం వల్ల నా ఎర్నింగ్ కెపాసిటీ పెరుగుతుందని, ఎఫిషియన్సీ పెరుగుతుందంట. సో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇట్ ఈస్ నాట్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్. పాయింట్ నెంబర్ 3 ఈజ్ అ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. పాయింట్ నెంబర్ 4, మనీ పెయిడ్ టు మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ 8,000 rupees ఫర్ ఇన్స్టాలింగ్ టెలిఫోన్ ఇన్ ద ఆఫీస్. ఆఫీస్ని టెలిఫోన్ని ఇన్స్టాల్ చేయడం కోసం 8,000 అంట. సార్ టెలిఫోన్ ఎక్స్పెండిచర్ బిల్లు పే చేస్తాం కానీ ఇన్స్టాలేషన్ ఏంటి? సో దీన్ని మనం అర్థం చేసుకోవాలన్న. సో పాయింట్ నెంబర్ 4, ఇలిస్ట్రేషన్ నెంబర్ 2లో పాయింట్ నెంబర్ 4, ఎంటీఎన్ఎల్ వాడికి మనం 8,000 పే చేస్తున్నాం కదా. సో 8,000 ఈజ్ ఎ డిపాజిట్. ఇది ఎక్స్పెండిచర్ కాదు అసలు. నేను డబ్బులు ఇస్తున్నాను. నువ్వు చాలా చోట్ల చూస్తుంటావు, బిఎస్ఎన్ఎల్కి గట్రా మనం వెళ్ళినప్పుడు ఒకవేళ ఏదైనా మనం ఒక కనెక్షన్ అడిగితే ఒక డిపాజిట్ అడుగుతాను నేను. సో డిపాజిట్ పే చేస్తాం, డిపాజిట్ పే చేసి కనెక్షన్ తీసుకుంటాం. కనెక్షన్ వాడినందుకు ఎవ్రీ మంత్ బిల్ పే చేస్తాం. బిల్ పే చేస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎవ్రీ మంత్. కాబట్టి వాడు అడుగుతుంది ఈ 8,000 ఏంటి అంటే, ఇన్స్టాల్ చేసినందుకు నువ్వు డిపాజిట్ చేసావు కదా, ఈ అమౌంట్ ఏంటి అని అడుగుతున్నాను. ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెన్స్. అసలు ఎక్స్పెన్సే కాదు ఇది. ఎందుకంటే వన్స్ నేను మళ్ళీ తిరిగి ఇచ్చేసాను అనుకున్నాను, నా డబ్బులు 8,000 నాకు ఇచ్చేస్తారు కదా, అంతే కదా. నా 8,000 మళ్ళీ మొత్తం అమౌంట్ ఇచ్చేస్తాను, ఏమైనా కట్ చేస్తాడా? ఏం చేయడు కదా. సో కాబట్టి దీన్ని మనం డిపాజిట్ అనాలి. ఇట్ ఈస్ నాట్ ఎ రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇట్ ఈస్ నాట్ ఎ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఎల్ ఎక్స్పెండిచర్ అట్ ఆల్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ ఎక్స్పెండిచర్ అట్ ఆల్. ఇట్ ఈస్ ఏ డిపాజిట్ ఆఫ్ అమౌంట్. ఇట్ ఈస్ ఎన్ అసెట్. ఇట్ ఈస్ ఎ డిపాజిట్ ఆఫ్ అమౌంట్. తీసుకెళ్ళి బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేశాను నాన్న, నాకు ఖర్చు అయినట్ట. నా జోబులోని క్యాష్ తీసుకెళ్ళి బ్యాంకులో వేసాను నాన్న, ఖర్చు అయినట్ట? లేదే, బ్యాంకులో డబ్బులు దాచాను. సో డబ్బులు క్యాష్ రూపంలో కాకుండా బ్యాంక్ రూపంలో ఉన్నాయి. ఇన్ ద సేమ్ వే డబ్బులు నా దగ్గర కాకుండా బిఎస్ఎన్ఎల్ దగ్గర ఉన్నాయి. నేను అడిగితే తిరిగి మళ్ళీ వాటిని తీసేసుకోగలను. వన్స్ నేను ఇది రీపేమెంట్ వెనక్కి కానీ ఇచ్చేస్తే సో మళ్ళీ తిరిగి ఏం చేయగలను? నేను తీసేసుకోగలను. మరి అలాంటప్పుడు ఆ ఎక్స్పెండిచర్ని అసలు అది ఎక్స్పెండిచర్ అనొచ్చా? నో, ఇట్ ఈస్ నాట్ ఏ ఎక్స్పెండిచర్. ఇట్స్ జస్ట్ ఏ డిపాజిట్ ఆఫ్ మనీ. ఇట్ ఈస్ నాట్ ఏ ఎక్స్పెన్స్ అట్ ఆల్. రైట్, అది క్యాపిటల్ కాదు, రెవెన్యూ కాదు అన్న. పాయింట్ నెంబర్ 5, illustration number 2, point number 5. A factory shed was constructed at a cost of 1 lakh. A sum of 5,000 have been incurred in construction of the temporary huts for storing the building material. ఇందాక మనం డిస్కస్ చేసాం సేమ్ పాయింట్. సినిమా థియేటర్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం హట్స్ కన్స్ట్రక్ట్ చేసి దానిలో మెటీరియల్ ఉండొచ్చు, స్టోరేజ్ ఉండొచ్చు, వాట్ ఎవర్ మేబీ ఉంచాం. వన్స్ మళ్ళీ అయిపోగానే మళ్ళీ హట్స్ని రిమూవ్ చేసాం. ఈ ఖర్చులు కన్స్ట్రక్ట్ చేయడానికి, రిమూవ్ చేయడానికి అలాంగ్ విత్ ది సినిమా థియేటర్, ఇక్కడ అలాంగ్ విత్ ది బిల్డింగ్, అలాంగ్ విత్ ది కన్స్ట్రక్షన్ ఫ్యాక్టరీ షెడ్ కన్స్ట్రక్ట్ చేసాం. ఇదంతా కూడా దేనికోసం? బిల్డింగ్ మెటీరియల్ స్టోర్ చేయడం కోసం అంట. మరి ఎక్స్పెండిచర్ ఇప్పుడు నేను రెవెన్యూ అనాలి, క్యాపిటల్ అంటే ఇదంతా కూడా అసెట్ కన్స్ట్రక్షన్ కోసం ఉపయోగించినటువంటి అమౌంట్. ఆల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బిఫోర్ పుట్ టు యూజ్ ఆఫ్ ది అసెట్. ఏ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టిన దాన్ని మనం ఏమనాలి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనాలి. సో ద ఆన్సర్ ఇస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. దట్ ఈస్ ద ఇలిస్ట్రేషన్ నెంబర్ 2. సో దీంతో మనకి క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద డిఫరెన్స్ అర్థమై ఉండాలి. దాంతోపాటుగా దాని మీద మనకి 2 ఇలిస్ట్రేషన్స్ వర్కౌట్ చేసాం. సో వాటి మీద క్లారిటీ కూడా మీకు వచ్చి ఉండాలి. సో దీన్ని బేస్ చేసుకుని ఏ క్వశ్చన్ అడిగినా ఎగ్జామ్లో నేను చెప్పినటువంటి ఫీచర్స్ని అప్లై చేస్తూ ఆ ఫీచర్ కానీ పర్ఫెక్ట్గా అప్లై అయితే దాని ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఫీచర్స్ అప్లై అయినప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫీచర్స్ అప్లై అయిపోతే దాన్ని ఆటోమేటిక్లీ ఇట్ బికమ్స్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్. రైట్. సో నెక్స్ట్ క్లాస్లో మనం క్యాపిటల్ అండ్ రెవెన్యూ రిసీట్స్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.